బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 13వ డివిజన్ దేవేందర్ నగర్ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ 13వ డివిజన్ ఇన్ఛార్జ్ జన్నరాజు మాట్లాడుతూ కాలనీలో నివసిస్తున్న కొందరు వ్యక్తులపై స్థానిక కార్పొరేటర్ భర్త దానగల్ల అనిత యాదగిరి అనుచరులు మద్యం సేవించి అర్ధరాత్రి కొంతమందిపై దాడి చేశారు. వారి నోటికొచ్చినట్లు బూతు తిట్టడంతో కానీ ప్రజలు ఏకమై ఎదురు తిరగడం జరిగింది. అర్ధరాత్రి ఆ గొడవలో కొంతమందికి ఇరు వర్గాలకు దెబ్బలు తాకాయి. కాంగ్రెస్ నాయకుడు జన్నరాజు తన ఆవేదన వ్యక్తం చేసినారు. తన రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక గతంలో కూడా దానగాళ్ల యాదగిరి తన అనుచరులు పలుమార్లు దాడి చేశారని స్థానిక మేడిపల్లి పోలీస్ స్టేషన్లో గతంలో ఫిర్యాదు చేసినాం. పోలీసులను మేము ఒకటే కోరుతున్నాం, ఘటనపై పూర్తి విచారణ జరిపి తప్పు ఎవరిదైనా సరే నిందితులను కఠినంగా శిక్షించాలని జన్నరాజు పోలీసులకు ఉన్నత అధికారులకు విజ్ఞప్తి చేసినారు. లేని పక్షంలో న్యాయం కోసం కాలనీవాసుల సహాయంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామంటూ జన్నరాజు విజ్ఞప్తి చేసినారు. ఒక పదంతో ఈరోజు మాపై కుట్రపూరితంగా అన్యాయంగా అక్రమంగా మాపై దాడులకు పాల్పడుతుంది. ఎందుకు పడుతున్నారు అనేది కూడా మాకు ఆలోచన ఇట్లా మాకు అర్థమే అవ్వట్లేదు. ఒక కార్పొరేటర్ అనే వ్యక్తి ఈరోజు గొడవ అయిందని ఆయనకు తెలిసినాక కాలనీకి వచ్చి పరామర్శించాల్సిన వ్యక్తి ఇంకో 30 మందిని పిలిపించి కాలనీకి పంపించి కొట్టిపియడము, మళ్ళీ పిఎస్కి రావడము, పిఎస్లో వచ్చిన వాళ్ళందరినీ బెదిరియడం, ఇంతవరకు ఏ ప్రజాస్వామ్యంలో మేము చూడలేదు. ఇంతవరకు ఏదో జరగలే కూడా. ఈరోజు జరుగుతుందంటే అది ఒకటి ఊరు వాసెస్ బతికొచ్చిన వాళ్ళు అన్న కాన్సెప్ట్లే ఈ పద్ధతి పోతుంది తప్ప మాకు ఎటువంటి కుట్రాలు కానీ కుతంత్రాలు మాకు ఎవరిపైన లేవు. కాబట్టి మీరు మీడియా మిత్రులు అందరు దీన్ని ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకు వస్తుంది? గతంలో కూడా మల్లేశాన ప్రెసిడెంట్ ఆయన బర్త్డేకి పోయి కేక్ కట్ చేయించి వచ్చినాం. మేము వచ్చిన రోజే నైట్ అర్ధరాత్రి 12 గంటల తర్వాత వచ్చిన కొట్టి ఈరోజు అదే వ్యక్తి మళ్ళీ 30 మందిని గడ్డపైకి పంపించండి. ఏ విధంగా పంపించండి? ఎందుకు పంపిస్తుండు? ఏముంది అంటే ఎదుగుదల రాజకీయంగా ఎదుగుద్దా? జన్నరాజు అనే వ్యక్తి ఈరోజు రాజకీయంగా ఎదుగుతుండు కాబట్టే ఈ కుట్రలు. ఇప్పుడు దానగల్ల లక్ష్మణ్ గడపైకి వచ్చిందంటే నీ అన్న కొడుకు అని చెప్పేసి నువ్వు వచ్చావు. వచ్చిన తర్వాత అక్కడికి కూడా వచ్చినప్పుడు నీకు తెలిసే ఉంటుంది కదా. ఈరోజు వచ్చినప్పుడు నిన్న తెలియదా? అది ఒక్కసారి మీరు మీడియా మిత్రులు అందరూ ఆలోచన చేయండి, ఎందుకు అవుతుంది ఇట్లా అనేది. ఒకసారి ఆలోచన చేసి దీనిపైన చట్టరీత్యా పోలీసులు కూడా వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసి కఠినంగా ఎవరైతే శిక్ష అర్హులో వాళ్ళనే శిక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది మాత్రం మీడియా మిత్రులు అందరూ కూడా ఒక్కసారి మీరు కూడా పర్సనల్గా ఎంక్వైరీ చేసి దీనిపైన చర్య తీసుకోండి. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నిన్న జరిగింది ఏమంటే రాత్రి 11 గంటలకు నేను పడుకున్నా. 11 గంటల రాత్రి నాకు ఒక ఫోన్ వచ్చింది. ఫోన్ చేసింది, నేను లిఫ్ట్ చేస్తే ఎవరు అని చెప్పేస్తే లక్ష్మణ్ అని చెప్పేసి, ఎవరు దానగల్ల లక్ష్మణ్ అని చెప్పేసి అన్న చెప్పు అన్నాను. జనరాజు అంటున్నా జనరాజన్న అలాంటి వ్యక్తి నీ పేరు చెప్తుండో, ఈ ఇంటికాడికి వచ్చిన ఈ పేరు చెప్తుండో, కొట్లాట అయింది, ఇది కొట్టినాము అని చెప్పి, ఎందుకు ఏమైంది అని చెప్పేసి పొద్దున మాట్లాడదాం లేని అని చెప్పిన. వచ్చిన ఇంటికాడికి వచ్చిన కిందికి రానంటే కింద చూసిన ఆ పర్సన్ కింద ఉన్నాడు. సరే యాదన్న మనిషి అని చెప్పేసి మనం కిందికి పోయి మాట్లాడాలి. ఏమైంది లక్ష్మణ్ ఇప్పుడు వచ్చిన ఈ టైంలో అని చెప్తే, వీడు మీ వాడేనా ఏంది అని చెప్తే, మనోడే గడ్డ మీద వాడే పొద్దున మాట్లాడదాంలే వెళ్ళిపో అని చెప్పి. వెళ్ళిపోని నువ్వు నన్ను వెళ్ళిపోమంటావా? నువ్వు ఎక్కడోనివి, ఎక్కడి నుంచి వచ్చినావు? బతికొచ్చిన లంజోడుకుల్లారా, నువ్వు మా యాదగిరి మీద పోటీ చేస్తావా? దానగల్ల యాదగిరి మీద మేము 3 రోజులమే పోటీ చేయాలి. ఓవరాల్గా బోడుప్పల్ మొత్తంలో 28 కార్పొరేటర్లకు ఊరోళ్ళే పోటీ చేయాలి. బతికొచ్చిన వాళ్ళు చేయొద్దు, మీరు అడుక్కొని కార్యకర్తల లెక్కనే బతకాలి. ఈ విషయం మీద దుర్భాషలాడి నేను వద్దు, ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నావు, వెళ్ళిపోని అతను పంపించేసి. నువ్వు అంటే బతికొచ్చినోడు గలీజ్గా అంతా మరీ వల్గర్గా మాట్లాడి, నువ్వు వెళ్ళిపోతాము, నువ్వు ఇక్కడ మాట్లాడు కరెక్ట్ కాదని. సరే అతను తాగున్నాడు కాబట్టి మనం ఇప్పుడు మాట్లాడొద్దు అట్లా. సరే వెళ్ళిపోండి అని చెప్పేసి పంపించేసి ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వేరే దగ్గర ఎక్కడ కొట్లాట అయింది ఏమని నాకు తెలియదు. ఈ విషయం మీద రాత్రి జరిగిన సంఘటన. ఇప్పుడు అదే విషయం మీద కంప్లైంట్ ఇద్దామని మేము బయటికి వెళ్ళంగానే ఆడ ఏంది మంగళ డబ్బా దగ్గర ఏదో ఇష్యూ అయిందట. ఆ ఇష్యూ ఏదో గొడవ అయింది. ఆ డిస్కు ఏదో ఎత్తుకుపోదామని చెప్పేసి వాళ్ళు వచ్చిరట. అట్లయితే వస్తే ఆడ డిపార్ట్మెంట్ రావాలి. ఆడికి డిపార్ట్మెంట్ వచ్చి ఏదున్నా ఎంక్వైరీ చేసి డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేయాలి. వీళ్ళు ఎందుకు వచ్చారు? నా గడ్డ మీదకి మళ్ళీ వచ్చి మా ఇంటి మీద కొంతమంది వచ్చారు, వాడికి కొంతమంది వచ్చారు. మమ్మల్ని ఎటు ఈ కంప్లైంట్ ఇవ్వనే కూడా చేసి అట్లా వాగ్వాదంలో తోపులాట జరిగింది. ఆ నుంచి మేము వీడికి వచ్చి కంప్లైంట్ ఇచ్చాం. తలకలు ఎట్లా వలినాయి? అది నువ్వు తూపులాటలా జరిగింది, అది ఎవరు కొట్టిరు ఏందనేది మాకు తెలియదు. నేను ఆపుకుంటూనే వస్తున్నా.
నేను వచ్చి ఇట్లా కొట్లాడొద్దు అని చెప్పేసి కంప్లైంట్ ఇస్తారా, మమ్మల్ని ఎందుకు ఆపుతుర్రు, డిస్కెందుకు ఎత్తుకుపోయారు, ఇవన్నీ ప్రశ్నిస్తా అంటే మీద వచ్చి పడేసారు. అది ఆ కొట్లాడలో 100 మంది అయిపోయారు. అది అర్థం కాలేదు. మీరు ఎంక్వైరీ కూడా చేయమని చెప్పాలి. పోలీస్ వాళ్ళకు కూడా మేము కంప్లైంట్ ఇచ్చినాము, ఎంక్వైరీ చేసుకోండి అని చెప్పినాము. అది సార్, కానీ మేము దయచేసి ప్రెస్ వాళ్ళకి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అన్న, 25 ఏళ్ళు మేము వచ్చి 25 ఏళ్ళు వచ్చినాక కూడా మేము బతికొచ్చిన వాళ్ళమంటే ఎంత బాధ అనిపిస్తుంది చెప్పు. 1,00,000 ఓట్లలో 95,000 ఓట్లు బతికొచ్చిన వాళ్ళు ఏమున్నాయి. ఈ 5,000 మంది ఓటర్లు 5,000 మంది ఓటర్లు పరిపాలిస్తారట. మనం తొక్కు కాల కింద ఉండాలట. ఇది ఎక్కడ అన్యాయం? మీరు ప్రెస్ వాళ్ళందరూ దయచేసి రిక్వెస్ట్ అడుగుతున్నా, దండం పెడుతున్నా, మమ్మల్ని కాపాడండి. ఇప్పుడు బయటికి పోయినాక కూడా మమ్మల్ని కొడతారట. ప్రాణభయం ఉంది మాకు. మీరు కాపాడండి. మీరు ఈ విషయం మొత్తం అందరికీ చేయండి. థ్యాంక్ యూ. గతంలో కూడా 3-4 ఇష్యూలు అయినాయి. మెయిన్ రీజను దానగల్ల యాదగిరి అనే వ్యక్తి. ఆయనే నేను ఇంతకుముందుకు ఆయన ప్లేస్లో నేను కార్పొరేటర్ గడ్డ మీద లోకల్ వ్యక్తి నువ్వు కదా, మన గడ్డ మీద నుంచి ఎవరు నిలబెడాలని కాళీవాసులు 8 కాలనీలు కలిసి రాజు నువ్వు నిలబడు, మన లోకల్ ఉంటావు, గడ్డ మీద ఉంటావు. ఇప్పుడు యాదగిరి అక్కడి నుంచి అంత దూరం నుంచి రావాలంటే మాకు బాధలన్నీ ఎట్లా ఆయనకి ఏడ తెలుస్తుంది, నువ్వు నిలబడు అని చెప్పేసి నన్ను ఎంచుకుంటే అప్పుడు ఈ ఒక్కసారి నాకు ఛాన్స్ రాజు, నీకు వయసు ఉంది, నాకు సపోర్ట్ చేయి, నీకు కొన్ని హెల్ప్ చేసినా కదా కొన్ని ఇష్యూలు అలా అంటే నిజంగా ఆయన కొద్దిగా హెల్ప్ చేసిండు. నేను దానికి కాంప్రమైజ్ అయిపోయి ఆయనకు సపోర్ట్ చేసి నా డబ్బు పెట్టి ఆయన గెలిపించి, ఇప్పుడు అది అయిపోయిన తర్వాత ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ నెక్స్ట్ టైం నీకే ఛాన్స్ ఇస్తా అన్నారు. ఇప్పుడు నేను నిలబడతా అనే ఆలోచన ఆయనకు వచ్చి ఈసారి కూడా నేనే నిలబడతా, ఇక్కడ ఎట్టి చేసి డమ్మీ చేసేయాలి. మొత్తానికి నేను నా ఎదుగుదల ఓర్వలేక నన్ను ఇష్టం ఉన్నట్టు ఏదో ఇష్యూలో మల్లేశాన్ని ఒక 1 year బ్యాక్ మల్లేశాన్ని ఇంటి మీదకి పోయి 200 మంది వచ్చి కొట్టింది. దాని విషయంలో కూడా మేము గొడవవాడ కూడా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి బయట ధర్నా చేసాం. ఆ తర్వాత ఫ్లెక్సీ గణేష్ చవితికి 10 గణేషుల దగ్గర ఫ్లెక్సీలు నింపారు. ఈ దానగల్ల యాదగిరి వ్యక్తులే మొత్తం రౌడీజం, మొత్తం అన్యాయంగా ఏమో అంటే రౌడీజం చేయడము, బతుకొచ్చిన లంజోడుకులు అనడం, బతుకొచ్చిన లంజోడుకులు అనడం. ఈ విషయంలో మీరు చర్య తీసుకోవాలి. బతుకొచ్చిన అనే విషయం మీద మీరు చర్య తీసుకోవాలండి.